హాయ్ అండి, నేను మీ స్వప్న. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఈరోజు వీడియో ఏంటంటే సమ్మర్ హాలిడేస్ యాక్టివిటీస్లో ఇది వీక్ 4. ముందు 3 వీక్స్ కూడా ఒక వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. చూడని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇది అవుట్డోర్ యాక్టివిటీ. నియర్ బై టెంపుల్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. పిల్లలు పేరెంట్స్తో కలిసి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాలి. మేమందరం కూడా ఇలా శివాలయానికి అయితే వెళ్ళాము. ఇప్పుడు ఇండోర్ యాక్టివిటీ చూద్దాం. ఇండోర్ యాక్టివిటీ ఏంటంటే పేరెంట్స్తో కలిసి పిల్లలు లూడో గేమ్ అయితే ఆడాల్సి ఉంటుంది. ఇది మనకి ఇండోర్ యాక్టివిటీ. మేమందరం కూడా సరదాగా కూర్చుని లూడో అయితే ఆడుతూ ఉన్నాం. ఈ గేమ్స్ వల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎలానో ఇది సమ్మర్ కాబట్టి పిల్లలు ఎండలో బయట తిరగకుండా లోపలే కూర్చుని మనతో పాటు ఇలా ఆడుతూ ఉంటారు. ఈ సమ్మర్ సీజన్లో బయట కూడా చాలా వేడిగా అవుతుంది కదా, మనం ఖాళీ చేసుకుని పిల్లలతో సరదాగా కాసేపు ఇలా టైం స్పెండ్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇంట్లోనే కూర్చుని ఆడుతూ ఉంటారు. ఇలా అందరం కలిసి ఆడటం వలన ఎక్కువగా మొబైల్కి అయితే అడిక్ట్ అవ్వకుండా కూడా ఉంటారు. ఇది మనకి ఇండోర్ యాక్టివిటీ కాబట్టి లూడో అయితే మేము ఆడి ఇండోర్ యాక్టివిటీ కంప్లీట్ చేసాం. వీటితో పాటు ఫుడ్ కూడా ఉంటుంది కదా, ఇండోర్ అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు మనకి ఫుడ్ని కూడా ఇస్తారు. ఇది వీక్ 4 కదా. వీక్ 4 ఫుడ్ ఏంటంటే వెజిటేబుల్ సలాడ్. ఈ వెజిటేబుల్ సలాడ్ని ఆనియన్, కీరా, క్యారెట్, అలానే సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి దీన్ని అయితే నేను ప్రిపేర్ చేశాను. ఇంకా కావాలంటే కొన్ని వెజిటేబుల్ని కూడా యాడ్ చేసుకుని ఈ వెజిటేబుల్ సలాడ్ని అయితే చేయొచ్చు. వెజిటేబుల్ సలాడ్ని అయితే నేను ప్రిపేర్ చేసి కార్తిక్ అయితే ఇచ్చాను. ఎలానో వాడి చేత అయితే మొత్తానికి తినిపించేశాను. వీక్ 4 యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్. ఇప్పుడు వీక్ 5 ఏంటో చూద్దాం. వీక్ 5 అవుట్డోర్ యాక్టివిటీ ఏంటంటే ఫాదర్తో కలిపి ఇలా కెనాల్లో స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. కెనాల్ లేదంటే పాండ్, వీటిలో దేంట్లో అయినా సరే ఫాదర్తో అయితే స్నానం చేయాల్సి ఉంటుంది. ఇది మనకి అవుట్డోర్ యాక్టివిటీలో ఇచ్చారు. మాకు దగ్గరలోనే ఒక చిన్న కాలువ అయితే ఉంది. దాంట్లో కార్తిక్ వాళ్ళ డాడీ కలిసి ఇలా కాసేపు టైం స్పెండ్ అనేది చేశారు. పిల్లలతో వాటర్లోకి దిగే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మాకు ఇంటికి దగ్గరలోనే ఉన్న ఒక చిన్న కాలువ. లోతు అయితే కొంచెం ఎక్కువేమీ ఉండదు. కార్తిక్కి అప్పుడప్పుడు అలవాటే కాబట్టి కొంచెం ఈజీగా అయితే వెళ్ళాడు. ఇండోర్ యాక్టివిటీ కూడా ఇచ్చారు. ఇండోర్ యాక్టివిటీ ఏంటంటే ఒక హిందీ మూవీ అయితే మనకి నేమ్ అయితే ఇచ్చారు. ఆ మూవీ అయితే ఫ్యామిలీతో కలిసి చూడాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాజెక్ట్ వర్క్ అలానే జీకే కూడా ఇచ్చారు. ఇలా ఇండోర్ అవుట్డోర్ యాక్టివిటీస్తో పాటు ఫుడ్ కూడా ఇచ్చారు. ఫుడ్ ఏంటంటే 5th వీక్ మ్యాంగో జ్యూస్. బయటవి కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇలాంటివన్నీ ఇస్తూ ఉండాలి. నేనైతే బంగినపల్లి మామిడికాయలతో కార్తిక్ అయితే మ్యాంగో జ్యూస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే ఇచ్చాను. ఈ మ్యాంగో జ్యూస్తో అయితే వీక్ 5 యాక్టివిటీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం వీక్ 6 అనేది చూద్దాం. మొత్తం కూడా 6 వీక్స్కి అనేది యాక్టివిటీస్ ఇచ్చారు. ఇప్పుడు చూస్తుంది వీక్ 6. ఇది ఇండోర్ యాక్టివిటీ. ఇండోర్ యాక్టివిటీ ఏంటంటే గ్రాండ్ ఫాదర్స్ లేదా గ్రాండ్ మదర్స్ వీళ్ళు స్టోరీ అనేది పిల్లలకి చెప్తూ ఉంటే పిల్లలు స్టోరీని వినాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మా అత్తయ్య గారు అయితే కార్తిక్కి ఒక చిన్న కథ అనేది చెప్తూ ఉన్నారు. ఇంతకు ముందు రోజుల్లో అయితే కథలు అనేవి చాలా చక్కగా పిల్లలు వినేవారు, పెద్దవాళ్ళు కూడా అలానే చెప్తూ ఉండేవారు. ఎక్కువగా వేసవి కాలంలో సాయంత్రం పూట అందరం కూడా ఆరు బయట కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మా చిన్నతనంలో కూడా అంతే. మా అమ్మమ్మ కథలు చెప్తూ ఉంటే నేను నా సిస్టర్స్ కలిసి అవి వినేవాళ్ళం. వాటితో పాటు పొడుపు కథలు కూడా వేస్తూ ఉండేవాళ్ళం. రోజులు అనేవి ముందుకు వెళ్తున్న కొద్దీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయి. అలానే మా అత్తగారిని కార్తిక్ ఒక కథ అడిగాడు. ఆవిడ చెప్తూ ఉన్నారు. వాయిస్ కొంచెం స్లోలో ఉంది, మీరు కూడా వినండి. ఆ రాజు 7 కొడుకులు అంట. ఆ 7 కొడుకులు ఏటకెళ్ళారంట.
ఏడకెళ్తే 7 కొడుకుల్లో కొడుకు అడవిలో సిక్కడిపోయాడంట. సిక్కడిపోతే పెద్ద పూలు వచ్చేసిందంట. పెద్ద పూలు వచ్చేసంటే గోడ ఉండండి, ఒక్కసారిగా కథ చెప్పమండం వలన కథలన్నీ కూడా గుర్తులేవన్నారు. ఏదో ఒక కథ బాగా గుర్తు తెచ్చుకుని అయితే కొంచెం కొంచెం చెప్పారు. ఇదైతే మనకి ఇండోర్ యాక్టివిటీ. అలానే అవుట్డోర్ యాక్టివిటీ కూడా ఉంటుంది కదా. అవుట్డోర్ యాక్టివిటీ ఏంటంటే పేరెంట్స్తో పాటు పిల్లల్ని మీనా బజార్కి తీసుకువెళ్ళాలి. అంటే మాకు ఇక్కడ దగ్గరలోనే బొరపల్లిలో జాతర అనేది జరుగుతూ ఉంది. స్కూల్ వాళ్ళే నేమ్ కూడా మెన్షన్ చేశారు. అది శీతల్ షష్ఠి అని ఉంది. ఆ జాతరకైతే పేరెంట్స్తో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళి కొంచెం సేపు టైం అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ అవుట్డోర్ యాక్టివిటీ అయితే నేను సపరేట్గా ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అలానే వీక్ 6 ఫుడ్ ఏంటంటే లస్సీ. ఇక్కడ లస్సీ అయితే చాలా ఫేమస్. ఇక్కడ ఉన్నట్టయితే నాకు తెలిసి ఏపీలో అయితే నేను ఎప్పుడూ టేస్ట్ అనేది చేయలేదు. ఇక్కడ ఇంట్లో చేసుకుంటాం కంటే బయట దొరికేది కూడా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. కాకపోతే నేను ఇంట్లోనే చేసి కార్తీక్ అనేది లస్సీ అనేది ఇచ్చాను. వాడు ఎంజాయ్ చేస్తూ తాగేశాడు. దీంతో 6 వీక్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.